బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్యసభ బరిలోకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దిగే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం లేదా నల్గొండ నుంచి సోనియాను పోటీ చేయించే ఆలోచనలో అగ్రనేతలు ఉన్నారు. ఇక ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీకి టీపీసీసీ నేతలు ప్రతిపాదనలు పంపారు. అధిష్టానం నిర్ణయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 3 స్థానాలు ఖాళీ అవుతుండడంతో రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయి. సంఖ్యాబలం పరంగా 2 కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్కు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ కాగా ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరణ, 16న పరిశీలన, అలాగే ఉపసంహరణకు గడువు 20 వరకు ఉండనుంది. ఫిబ్రవరి 27న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే రాజ్యసభ షెడ్యూల్ నిన్న విడుదలైన నేపథ్యంలో దీనికి సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీని ప్రధాన పార్టీలు అంటే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 స్థానాలు ఖాళీ అయి ఉండే. అయితే ఈ 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి బీఆర్ఎస్ఏ కావడం విశేషం. మరోవైపు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 2 స్థానాలు అయితే కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాదుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. మరోవైపు తెలంగాణ నుండి ఇప్పటికే సోనియా గాంధీని రాజ్యసభకు పంపాలనే ఉద్దేశంతో పిసిసి అధిష్టానం ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీని తెలంగాణ నుండి రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఉద్దేశంతో పిసిసి ఇప్పటికే పంపించిన నేపథ్యంలో ఇటు ఏఐసీసీ అధిష్టానం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఉంది. ప్రధానంగా ఇటు సోనియా గాంధీని తెలంగాణలో ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో కానీ లేదంటే ఇటు రాజ్యసభ ఏదైనా సరే రెండిట్లో ఏదో ఒక దాని నుండి అయితే ఖచ్చితంగా తెలంగాణ నుండి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాజ్యసభ నిన్న షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముందుగానే పిసిసి ఏదైతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోనియా గాంధీకి సంబంధించిన అంశంపై ప్రతిపాదనలు ఏఐసీసీ అధిష్టానానికి పంపించింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం కోసం మాత్రం పిసిసి వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు మరికొద్ది రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు పార్లమెంటు నుండి కావచ్చు లేదంటే ఈ రాజ్యసభ కానీ రెండిట్లో ఏదో ఒక దాని నుండి అయితే ఖచ్చితంగా సోనియా గాంధీని తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా పిసిసి అయితే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపించింది. మొత్తంగా ఏదైతే ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే ఫిబ్రవరి 8 నుండి 15వ తారీఖు వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 16న నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన పరిశీలన ఉంటుంది. అయితే 20వ తారీఖు ఏదైతే గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 27న ఇది రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అయితే సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస్ చెప్పండి, ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ నుంచి కానీ ఉంటే తెలంగాణలో రాజ్యసభ స్థానానికి కానీ నేను ఓకే అని చెప్పేసి అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం మనకు కనిపిస్తుందంటారా? అంటే ప్రధానంగా ఇప్పటికే ఏదైతే దేశంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో కూడా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు అధిష్టానం నుండి ఒక కీలక నేతని రాజ్యసభకు ఇక్కడ నుండి పంపిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈసారి తెలంగాణలో 3 ఖాళీ అయిన నేపథ్యంలో ఇటు సోనియా గాంధీని ఒకవేళ సోనియా గాంధీని ప్రధానంగా ఇక్కడ రాజ్యసభకు ఇక్కడ నుండి నిలబెడితే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా గాంధీని ఇక్కడ నుండి పంపిస్తే ఖచ్చితంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఇటు పిసిసి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధ్యక్షతన దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన అయితే ఇప్పటికీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం నిర్ణయం కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఫిబ్రవరి ఏదైతే ఎప్పుడైనా సరే ఫిబ్రవరి 2వ వారం తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వచ్చే నేపథ్యం ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా
సీరియస్ గా అయితే ఫోకస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ రాజ్యసభకు సంబంధించి ఖచ్చితంగా సోనియా గాంధీని రాజ్యసభ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కావచ్చు, మొత్తంగా తెలంగాణ నుండి అయితే సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించే విధంగా అయితే తెలంగాణ కాంగ్రెస్ అధిష్టాన పార్టీ మాత్రం సీరియస్ గా ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్.